అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు వాచకం గద్య భాగంలోని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించినటువంటి ఏ దేశమేగినా అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. తెలుగులో పద్యం, కథ, వచన కవిత మొదలైనటువంటి రచనా విధానాలతో పాటుగా యాత్రా రచన కూడా ఒక సాహితీ ప్రక్రియ. యాత్రా రచన పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం, ఆకలింపు కలిగించడం, రచయిత్రి తన విదేశీ యాత్రా అనుభవాలను పరిచయం చేయడం, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల అంటే భారతదేశం యొక్క నాగరికత, ఆచార వ్యవహారాల పట్ల విదేశీయుల మనోభావాలను, పరదేశస్థుల యొక్క మనస్సులోని భావాలను తెలియజెప్పడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగం యొక్క నేపథ్యం. ఈనాడు ఉబుసుపోక ఊరకే దేశాలు తిరిగే లోక సంచారులు కాదు ప్రపంచానికి కావలసింది. అంటే ఈ రోజుల్లో ఏంటంటే ఊసుపోక కాలక్షేపం కోసం ఊరికే దేశాలు తిరిగేటటువంటి దేశ సంచారులు కాదు ఈ ప్రపంచానికి కావలసింది అని. మరి ఎవరు కావాలి ఈ ప్రపంచానికి అంటే అలా లోక సంచారం, దేశ సంచారం చేసేటప్పుడు ఆ తిరుగుడుకు సార్థకత కల్పించగలిగినటువంటి, సఫలత, ప్రయోజనాన్ని కల్పించగలిగినటువంటి లోక సంచారులు కావాలి. అంటే దేశాలు తిరిగి తాము సంపాదించినటువంటి అనుభవాన్ని, చూసినటువంటి ప్రదేశాల వివరాల్ని, ఏ కారణం వల్లనో దేశాలు తిరగలేక అంటే పేదరికం వల్లనో సమయాభావం వల్లనో దేశాలు తిరగలేక స్థిరవాసులైనటువంటి లక్షలాది మంది ప్రజలకు అందించగలిగి ఉండాలి లోక సంచారులు అని లోక సంచారి అనే పుస్తకంలో ప్రముఖ చారిత్రక సాంస్కృతిక హిందీ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారు, సూచించారు. హిందీ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ గారి ప్రకారం ఏంటంటే కొంతమంది టైంపాస్ కోసం హాలిడే ట్రిప్స్ అంటూ వివిధ ప్రదేశాలు, దేశాలు తిరుగుతూ ఉంటారు. అక్కడ పొందినటువంటి అనుభూతుల్ని తమ బంధువులకి, స్నేహితులకి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఏంటంటే ఇక్కడ గొప్పవారు తాము దర్శించినటువంటి ప్రదేశాల గురించి, అక్కడ వారు చూసినటువంటి విశేషాలు, ఆచార వ్యవహారాల గురించి, నాగరికత గురించి గ్రంథస్థం చేస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది. ఇలాంటి సంచారులు ఈ ప్రపంచానికి కావాలి అని ఆయన తెలియజేశారు. సరిగ్గా అలాంటి ఒక సదుద్దేశంతోనే, అలాంటి ఒక మంచి ఉద్దేశంతోనే శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా అంటే భారతదేశం తరపున భిన్న దేశాల నాగరికతల మధ్య అవగాహన కోసం ప్రభుత్వం తరపున వివిధ దేశాలని పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానము, ఆమె పొందినటువంటి అనుభవాలు, ప్రత్యక్ష జ్ఞానం, ఆయా విశేషాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం. ప్రక్రియ అంటే రచనా విధానం. ఈ పాఠ్యభాగం యొక్క రచనా విధానం యాత్రా రచన. యాత్రికుడు తాను పొందినటువంటి యాత్రా అనుభవాలను గ్రంథస్థం చేయడాన్ని యాత్రా రచన అంటారు. వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ అంటే తన దేశంలో కానీ లేదా పరాయి దేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు, గొప్ప ప్రాంతాలని చూచినప్పుడు అక్కడి విశేషాలను, అక్కడ తాను పొందినటువంటి అనుభూతిని, తన అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా రాయడమే యాత్రా రచన. నేటికి ఏ తీర్థయాత్రకో అంటే ఏ పుణ్యక్షేత్రాలకో, విహారయాత్రకో వెళ్ళి వచ్చిన వారు తమ స్నేహితులకో, ఇరుగు పొరుగు వారికో అంటే తమ మిత్రులకు లేదా చుట్టుపక్కల వారికి అక్కడి వింతలు, విశేషాలు కథలుగా చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. యాత్రా రచనలు చదువుతున్నప్పుడు పాఠకుడు తాను కూడా అక్కడ ఉన్నట్లుగా అనుభూతిని చెందుతాడు.
పిల్లలు కూడా తాము వెళ్ళిన ఊళ్ళ గురించి, విజ్ఞాన యాత్రల గురించి యాత్రా రచన చేయడం అవసరం. ఇలా యాత్రా రచన చేయడం తమ అనుభవాలకు అక్షర రూపం కల్పించడం అన్నమాట. రచయిత పరిచయం. ఈ పాఠ్యభాగం యొక్క రచయిత్రి శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు. ఈమె పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1917 సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన జన్మించారు. ప్రముఖ పాత్రికేయులు నాళం కృష్ణారావు, ప్రముఖ సంఘ సేవకురాలు నాళం సుశీలమ్మ గారు వీరి తల్లిదండ్రులు. పాత్రికేయులు అంటే పత్రికలకు వార్తలు, వ్యాఖ్యలు రాసేవారు, జర్నలిస్ట్ అని అర్థం. లక్ష్మీకాంతమ్మ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఉభయ భాషా ప్రవీణ పట్టా పొందారు. ఉభయ భాషలు అంటే తెలుగు, సంస్కృత భాషలు. వీరు అనేక రచనలు చేశారు. మన సాహితీ, మధుభారతి, ఆంధ్రుల కీర్తన వాంగ్మయ సేవ, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయము, అభిజ్ఞాన శాకుంతలము, జాతిపిత, ఒక్క చిన్న దివ్వె, నా తెలుగు మాంచాల, లజ్జ, కిరీటధారణి, భారతదేశ చరిత్ర, కొన్ని గుణపాఠములు మొదలైనటువంటి గ్రంథాలు రచించారు. సరస్వతీ సామ్రాజ్య వైభవము అనే ఏకాంకికను రచించారు. సాహితీ రుద్రమ పేరుతో ఆత్మచరిత్రను, కాంతి శిఖరాలు అనే పేరుతో భక్తి గీతాలు, అమృతవల్లి, చీకటి రాజ్యం మొదలైనటువంటి నవలలు రచించారు. ప్రస్తుత పాఠం ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించినటువంటి నా విదేశీ పర్యటన అనుభవాలు లోనిది. ప్రస్తుత మన పాఠం ఏ దేశమేగినా. భారత ప్రభుత్వం వారు సాంస్కృతిక పర్యటన కార్యక్రమంలో నన్ను ఒక యాత్రికురాలుగా ఎంచుకున్నట్లు తెలుపుతూ వ్రాసిన జాబు 1972 జూన్ 1వ తేదీ నాడు నాకు చేరిన తరుణంలో ఒక్క నిమిషం పాటు ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలను కావడమే కాదు, ఇంగ్లీషు సరిగా మాట్లాడడమైనా రాని నేను ఈ పర్యటనకు అంగీకరించడమా మానడమా అనే అంశాన్ని తేల్చుకోలేక కూడా చాలా కలగుండు పడ్డాను. ఈ పాఠం యాత్రా రచన అని ముందుగానే చెప్పుకున్నాం. ఇక్కడ నేను అంటే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు. భారత ప్రభుత్వం అంటే భారతదేశానికి చెందినటువంటి కేంద్ర ప్రభుత్వము సాంస్కృతిక పర్యటన కార్యక్రమంలో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారిని ఒక యాత్రికురాలిగా ఎంచుకున్నట్లు తెలుపుతూ ఒక లేఖ రాశారు. ఆ లేఖ లక్ష్మీకాంతమ్మ గారికి 1972 సంవత్సరం జూన్ 1వ తేదీ నాడు అందింది. ఆ సమయంలో ఆమె ఆ లేఖను చూసి ఒక్క నిమిషం పాటు ఆశ్చర్యం పొందారు. ఆశ్చర్యంతో పాటుగా చేష్టలుడిగిపోయారు, నిశ్చేష్టురాలయ్యారు. ఎందుకు అంటే ఆమెకు ఆంగ్ల భాష మాట్లాడడం రాదు. అంటే సరిగ్గా ఆంగ్ల భాష మాట్లాడడం కూడా రాని తను ఈ పర్యటనకు వెళ్ళడానికి ఒప్పుకోవాలా వద్దా, వెళ్ళాలా వద్దా అనే అంశాన్ని ఆమె తేల్చుకోలేకపోయారు. తేల్చుకోలేక చాలా కలత చెందారు, కలగుండు పడ్డారు. కానీ ఉత్తర క్షణంలోనే ఒక విస్పష్టమైన భగవదాదేశం స్థిర సౌదామిని వలె నాలో భాసించి విదేశ పర్యటనకు నన్ను అంగీకరింపజేసింది. ఆ క్షణం ఎంతో పవిత్రమైనదని, ఆనాటి నా నిర్ణయం ప్రయోజనకరమైనదని నేను జీవితాంతం భావింపవలసిన శుభ తరుణమది. వెళ్ళాలా వద్దా అని మీమాంసలో ఉన్నారు. కానీ మరుక్షణంలోనే ఒక స్పష్టమైనటువంటి ఆ భగవంతుడే ఆదేశం ఇచ్చినట్లుగా శాశ్వతమైనటువంటి మెరుపు స్థిర సౌదామిని ఆమెలో ప్రకాశించింది. విదేశీ పర్యటనకు ఆమె అంగీకరించేలా చేసింది. ఇదంతా కూడా ఆ భగవంతుని ఆదేశంలా ఆమె భావించింది. అలా పర్యటనకు ఒప్పుకున్నటువంటి ఆ క్షణం ఎంతో పవిత్రమైనదని, ఆ రోజు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం
అందరికీ ప్రయోజనకారి అని ఆమె జీవితాంతం భావించవలసినటువంటి శుభ సమయం అది. ఎందువలనంటే మనలను సర్వనాశనం చేసిన ఈ విదేశీయుల యందలి ఆచార వ్యవహారములెట్టివో, అంటే విదేశీ సంస్కృతి ఎలాంటిదో, వారికి మన భారతదేశ సంస్కృతిపై గల ఉద్దేశాలెట్టివో, వారికి మన భారతదేశం యొక్క ఆచార వ్యవహారాలపై ఎటువంటి భావాలు ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయో తెలుసుకొనవలెననేటటువంటి ఆమె చిరకాల అభిప్రాయానికి ఆనాడు ఒక పరిష్కార రూపంగా ఆ పర్యటన ఆమెకు పరమేశ్వరుడు ప్రాప్తింపజేసినాడనే తృప్త భావం, ఆ దేవుడే లభింపచేశాడు అనేటటువంటి తృప్తి పొందిన భావం ఆమెలో ఒక క్షణకాలం తళుక్కున మెరిసింది. ఆ ఉద్దేశంతోనే ఆమె ఆ రోజు ఆ పర్యటనకు అంగీకరించాను అని చెబుతున్నారు. అనుకున్న కార్యక్రమం ప్రకారం 1972 ఆగస్టు 13వ తేదీన భారత కాలమానం ప్రకారం, అంటే ప్రతి దేశానికి కూడా సమయం అనేది కొన్ని గంటల వ్యవధి తేడా ఉంటుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఈమె విమానం అధిరోహించి, అంటే విమానం ఎక్కి మాస్కో మీదుగా తూర్పు జర్మనీ రాజధాని నగరమైనటువంటి బెర్లిన్కు జర్మనీ కాలమానం ప్రకారం, అంటే జర్మనీ దేశ సమయం ప్రకారం రాత్రి 8 గంటలకు చేరుకున్నాను అంటున్నారు. ఆమె చేరుకునే సమయానికి మన దేశ రాయబార కార్యాలయం నుండి శ్రీ దేశీకర్, జర్మనీ ప్రభుత్వం నుండి కుమారి క్విల్ ఆమెకు స్వాగతం చెప్పడానికి బెర్లిన్ విమానాశ్రయానికి వచ్చారు. విదేశంలో తమ దేశ కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా నియమించిన ప్రభుత్వ ప్రతినిధి కార్యాలయాన్ని రాయబార కార్యాలయం అంటారు. జర్మనీలో మన భారతదేశ రాయబార కార్యాలయం నుండి శ్రీ దేశీకర్ అనేటటువంటి వ్యక్తి, జర్మనీ ప్రభుత్వం తరపు నుండి కుమారి క్విల్, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారికి స్వాగతం చెప్పడానికి గాను బెర్లిన్ విమానాశ్రయానికి, బెర్లిన్ ఎయిర్పోర్ట్కు వచ్చారు. విమానాశ్రయం నుండి ఆమెను 37 అంతస్తుల హోటల్కు తీసుకొని వెళ్ళారు. అది మహానగరం కాబట్టి బహుళ అంతస్తుల భవనాలు ఉంటాయి. ఆమె బస చేయడానికి, ఆమె విడిదికి గాను ఆమెను హోటల్కు తీసుకొని వెళ్ళారు. ఆ హోటల్లో 24వ అంతస్తులో 7వ నెంబర్ రూము ఆమెకి ఇచ్చారు. మరునాటి ఉదయం జర్మనీ ప్రభుత్వం వారి విద్యాశాఖ యందలి విదేశాంగ శాఖ అధికారి మిస్టర్ మట్యోవ్, వారి పర్సనల్ అసిస్టెంట్ మిసెస్ ఆర్నాయిట్ ఆమెను చూడడానికి వచ్చి ఆమె చూడగోరే ప్రదేశాలేవో తెలుసుకున్నారు. జర్మనీ విదేశాంగ అధికారి అయినటువంటి శ్రీ మట్యోవ్ గారు, అలాగే అతని పిఏ మిసెస్ ఆర్నాయిట్ ఈవిడ దగ్గరకు వచ్చి ఇవి ఏ ప్రాంతాలను చూడాలనుకుంటున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఐరోపాలోని ఒక దేశం జర్మనీ దేశం. జర్మనీ సంస్కృత విద్యాభ్యాసానికి పెట్టింది పేరు అనేటటువంటి విషయం మన భారతదేశంలో చాలా వ్యాప్తిలో ఉండడం వల్ల మన రచయిత్రి వారిని ప్రప్రథమముగా మొట్టమొదటిగా కోరిన కోరిక ఏంటి అంటే జర్మనీ దేశంలోని సంస్కృత పండితులను చూడాలని కాంక్షిస్తున్నాను, కోరుకుంటున్నాను అని చెప్పారు. మహిళా సంఘాలకు వెళ్ళాలనే గాఢమైన కాంక్ష నాకు ఉన్నదని, అంటే విదేశంలోని మహిళా సంఘాలకు వెళ్ళాలనేటటువంటి ప్రగాఢమైన కోరిక ఉన్నట్లుగా జర్మనీ దేశ సంస్కృతిని, జర్మనీ దేశం యొక్క నాగరికతని చక్కగా తెలిపే పెద్దలతో ఆమెకు పరిచయం కలిగించవలసిందిగా ఆమె వారిని కోరారు. వారు ఎంతో ఆదరంతో, ఎంతో గౌరవంతో కార్యక్రమాన్ని రూపొందించి ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఒక్క పూటలో దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేసేశారు. రజతం అంటే వెండి అని అర్థం. రజతోత్సవాలు అంటే 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా చేసేటటువంటి ఉత్సవాలు. దీనినే ఆంగ్లంలో సిల్వర్ జూబ్లీ అంటారు. ఆగస్టు 15వ తేదీ నాడు బెర్లిన్ నగరంలో జరిగిన భారత ప్రభుత్వ రజతోత్సవాలను కన్నుల విందుగా సందర్శించిన తరువాత
నయనానందకరంగా చూసిన తరువాత ఆగస్టు 16వ తేదీ నుండే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి కార్యక్రమము ఆమె ఆశించిన విధంగా, ఆమె కోరుకున్న విధంగా సంస్కృత పండితుడైన ప్రొఫెసర్ రూబెన్ మహాశయుని సందర్శనంతో, ప్రొఫెసర్ రూబెన్ మహానుభావుని యొక్క దర్శనంతో ప్రారంభమైంది. శ్రీ రూబెన్ పండితుడు మహాకవి కాళిదాసు రచనలన్నింటినీ ఆమూలాగ్రంగా అధ్యయనం చేసి ఆ మహాకవి కావ్యాలపై సాధికారికమైన విమర్శలను చేసి జర్మనీ భాషలో 1000 పుటలు గల మహాగ్రంథాలను రచించిన మహామనీషి. సంస్కృతంలో గొప్ప కవి, నాటక రచయిత మహాకవి కాళిదాసు. ఆయన సంస్కృతంలో ఎన్నో కావ్యాల్ని, నాటకాల్ని రచించాడు. ఆయన రచించినటువంటి కావ్యాలు, నాటకాలు అన్నింటినీ కూడా ప్రొఫెసర్ రూబెన్ పండితుడు మొదలు నుండి చివరి వరకు చదివి ఆ మహాకవి రచించినటువంటి కావ్యాలపైన సంపూర్ణమైన పట్టును కలిగి వాటిలో గుణదోషాల యొక్క వివరణని జర్మనీ భాషలోకి అనువదించి 1000 పేజీలు కలిగినటువంటి పెద్ద పెద్ద గ్రంథాలను రచించినటువంటి గొప్ప పండితుడు. బెర్లిన్ మహానగరంలో ఒక మూల, జర్మనీ రాజధాని నగరమైనటువంటి బెర్లిన్ అనే పెద్ద నగరంలో ఒక మూల స్ప్రే నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ వీధిలో 25వ నెంబరు ఇంటిలో శ్రీ రూబెన్ పండితులు ఉన్నారు. ఆజానుబాహువై ఉన్నతమైన విగ్రహ స్ఫూర్తితో భారతీయ ఋషిసత్తముని జ్ఞప్తికి తెచ్చేలా ఉన్నాడు ఆ మహానుభావుడు. రూబెన్ పండితులు 6 అడుగుల ఎత్తులో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి చూడడానికి భారతీయ ఋషి శ్రేష్ఠుని గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నారు అని మన రచయిత్రి చెబుతున్నారు. ఆమె కారు రూబెన్ పండితుల ఇంటి ముందు ఆగేటప్పటికీ రోడ్డు మీదకొచ్చి ఆయన ఎంతో సాదరంగా, ఎంతో మర్యాదగా, గౌరవంగా ఆమెని స్వాగతించారు, ఆహ్వానించారు. ఇంటిలోనికి వెళ్ళిన తరువాత వారు మన రచయిత్రిని వేసినటువంటి మొదటి ప్రశ్న ఇది. రాకెట్ గమనంతో అతి త్వరగా సోషలిస్టు సమాజ స్థాపనోద్దేశంతో ముందుకు దూసుకొని పోతూ ఉన్న మా యువతరానికి వేద నాగరికతను ఆదర్శంగా పెట్టుకున్న మీ భారతదేశం ఏమి సందేశమియ్యాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడకు పంపిందమ్మా అని. రాకెట్ ఆకాశంలోకి అతి వేగంగా దూసుకొని పోతుంది. అంతే వేగంగా జర్మనీ దేశ యువతరం కూడా సమసమాజ స్థాపన ఉద్దేశంతో దూసుకుపోతుంది అంటున్నారు. సోషలిస్టు సమాజ స్థాపన అంటే సమసమాజ స్థాపన అని అర్థం. ధనిక పేద అనేటటువంటి తేడా లేకుండా అందరూ ఒక్కటే అనే భావం కలిగించేదే సమసమాజం. కుల మతాలకు అతీతమైన సమాజమే సమసమాజం. సొమ్ము ఒకచోట కేంద్రీకృతం కాకుండా అందరిది అని పంచగలిగే సమాజాన్ని సమసమాజం అని చెప్పవచ్చు. కాబట్టి సమసమాజ స్థాపనతో మా యువతరం దూసుకుపోతూ ఉంది. మరి మీ భారతదేశం వేద నాగరికతను ఆదర్శంగా పెట్టుకుంది. మీరు మాకు ఏమి సందేశాన్ని, ఏమి సమాచారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో, ఏమి సమాచారం ఇవ్వాలనే భావంతో మీ భారతదేశం మిమ్మల్ని ఇక్కడికి పంపిందమ్మా అని అడిగారు. లక్ష్మీకాంతమ్మ గారు రూబెన్ గారు అడిగినటువంటి సూటి అయిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి కొంచెం ఆలోచించే ప్రయత్నం చేసే లోపుగానే మళ్ళీ రూబెన్ గారే అందుకొని లక్ష్మీకాంతమ్మ గారితో నన్ను ముందు కొంచెం చెప్పనీయండి అంటూ ఈ విధంగా చెబుతున్నారు. నేను మహాకవి కాళిదాసు రచనలను అధ్యయనం చేశాను. ఆ మహాకవి సృష్టించిన పాత్రలన్నీ ఎంతో ఉత్కృష్టమైనవి, శ్రేష్టమైనవి. ఉదాహరణకు శకుంతలను తీసుకోండి. ఆమె తనకు విధి విహితమైన గాంధర్వ విధిలో దుష్యంత మహారాజును అరణ్యంలో ఏకాంతంలో వివాహమాడింది.
మహారాజైన దుష్యంతుడే దీనికి ప్రేరకుడు. అయినా ఆయన తన రాజ్యానికి వెళ్ళిన తరువాత ఆమె సంగతే ఎత్తుకొనలేదు. కొంతకాలం తరువాత తాతపాదుడైన కణ్వుడు తల్లి బిడ్డలను దుష్యంతుని వద్దకు పంపించాడు. రాజు ఆమెను పూర్వము ఏమీ ఎరుగనట్లే నటించాడు. ఏం చెప్తున్నారు ఇక్కడ రూబెన్ గారు అంటే, ఆయన మహాకవి కావ్యాలన్నిటినీ కూడా ఆమూలాగ్రంగా అధ్యయనం చేశారు కదా. అభిజ్ఞాన శాకుంతలము అనేటటువంటి దానిలో కాళిదాసు గారు సృష్టించినటువంటి శకుంతల పాత్ర ఎంతో గొప్పది అని చెప్తున్నారు. శకుంతల కణ్వ మహాముని యొక్క ఆశ్రమంలో పెరిగింది. ఆ ఆశ్రమానికి వచ్చినటువంటి దుష్యంత మహారాజు శకుంతలను చూసి ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుంటాడు. గాంధర్వ వివాహం చేసుకుందాము అని ఆమెని ప్రేరేపిస్తాడు. ఆ విధంగానే శకుంతల దుష్యంతుడిని వివాహం చేసుకుంటుంది. దుష్యంతుడు ఆమెతో గడిపిన తరువాత తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. తన రాజ్యానికి వెళ్ళి శకుంతల విషయమే ప్రస్తావించకుండా రాజ్య కార్యకలాపాలలో మునిగిపోతాడు. కొంతకాలం తరువాత శకుంతల ఒక మగబిడ్డడికి జన్మనిస్తుంది. ఆ బిడ్డని శకుంతలని ఇద్దరినీ కూడా తండ్రి సమానుడైనటువంటి కణ్వుడు దుష్యంతుని వద్దకు పంపించాడు. దుష్యంతుడు శకుంతలను ఇంతకు ముందు ఏమీ ఎరుగనట్లే, శకుంతలను ఇంతకు పూర్వం ఎప్పుడూ చూడనట్లే నటించాడు. ఆ అవినయాన్ని, ఆ ధన మదాంధత్వాన్ని శకుంతల ఏమాత్రమూ సహించలేదు. రాజును గడ్డి పోచవలే తిరస్కరించి మారీచి ముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తన కుమారుడైన భరతుని సర్వదమనునిగా మార్చింది. అంతేకాదు, ఆ మహారాజే మరలా పశ్చాత్తపుడై తనను స్వీకరించేటట్లు చేసింది. తన కుమారుని పేరిట భవిష్యత్తులో యుగయుగాలకు చెరగని ప్రభావముద్రతో లోకాలకు శాంతి ధర్మాలను ప్రసాదించే ఒక మహాదేశం పెంపొంది విరాజిల్లడానికి తగిన విధంగా సర్వవీరుణ్ణిగా కొడుకును తీర్చిదిద్దింది. మహాకవి కాళిదాసుచే సృష్టించబడినటువంటి పాత్రలు ఎంతో గొప్పవి అని చెబుతూ శకుంతల యొక్క పాత్ర చిత్రణను గురించి ఈ విధంగా చెబుతున్నారు. శకుంతలని ఇంతకు ముందు చూడనట్లుగా వ్యవహరించాడు దుష్యంత మహారాజు. ఆ అవిధేయతని, వినమ్రత లేకుండా ఉండడాన్ని, ధనం ఉందనేటటువంటి మదంతో కానరాని విధంగా ప్రవర్తించినటువంటి దుష్యంతుణ్ణి శకుంతల మాత్రము ఓర్చుకోలేకపోయింది, సహించలేకపోయింది. దుష్యంత మహారాజుని ఒక గడ్డి పోచవలే భావించి అతన్ని తిరస్కరించింది. మారీచి ముని ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ తన కుమారుడైనటువంటి భరతుణ్ణి అన్నింటినీ అదుపులో ఉంచగలిగినటువంటి సర్వదమనునిగా తీర్చిదిద్దింది. సర్వశాస్త్రాలు నేర్చుకునేలా చేసింది. అంతేకాకుండా ఆ దుష్యంత మహారాజే మరలా తిరిగి వచ్చి చేసిన తప్పును తెలుసుకుని బాధాపూరిత హృదయంతో శకుంతలను తిరిగి భార్యగా స్వీకరించేటట్లుగా చేసింది. దుష్యంతుని తరువాత ఆ దేశానికి మహారాజు తన కుమారుడైనటువంటి భరతుడు కాబట్టి భరతుణ్ణి సర్వవీరుడిగా తీర్చిదిద్దిన ఘనత శకుంతలకే దక్కింది. అట్లాగే భారతీయ సాహిత్యంలోని సీతా, సాధ్వి, ద్రౌపది మున్నగు స్త్రీలందరూ కూడా స్వీయ త్యాగంతో లోకహితాన్ని సాధించినటువంటి మహిళామణులు. భారతదేశం ఇతిహాసాలకు పుట్టినిల్లు. రామాయణ మహాభారతాల్ని ఇతిహాసాలు అంటారు. రామాయణ మహాభారతంలోని స్త్రీలు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి పాత్రలతో తీర్చిదిద్దబడ్డారు. శ్రీరాముని యొక్క భార్య సీతాదేవి, ఆమె పరమ సాధ్వి, గొప్ప ఇల్లాలు. రామునితో పాటుగా 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళినటువంటి గొప్ప ఇల్లాలు, ఎంతో త్యాగం చేసినటువంటి త్యాగమయి. అదేవిధంగా మహాభారతంలో పాండవుల భార్య అయినటువంటి ద్రౌపది గొప్ప ఇల్లాలు. ఆమె కూడా పాండవులతో పాటుగా అరణ్య అజ్ఞాతవాసాలను చేసినటువంటి త్యాగమూర్తి.
సీతాదేవి, ద్రౌపది మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా తమ యొక్క త్యాగంతో ఈ లోకానికి హితాన్ని సాధించినటువంటి మణుల వంటి మహిళలు. ఇది మీ భారతీయ సంస్కృతి యందలి పరమ ఉదార రామణీయ కథ అంటూ మన దేశం యొక్క ఉదాత్తతని, గొప్పతనాన్ని బహురమ్యంగా తెలియజేశారు రూబెన్ పండితులు. మా పాశ్చాత్య వాంగ్మయంలో అంటే మా పశ్చిమ దేశాల యొక్క సాహిత్యంలో ఇట్లాంటి త్యాగ సౌందర్యం కనబడదు. స్వార్థభోగ విలాసయుతమైన మా యువతరానికి అంటే తన ప్రయోజనాన్ని, సుఖాన్ని, విలాసవంతమైన జీవితంతో గడుపుతున్నటువంటి మా జర్మనీ యువతకు నేను ఈ విధంగా మీ భారతీయ సంస్కృతిని, మీ భారతదేశం యొక్క గొప్ప నాగరికతను గూర్చి తెలుపుతూ నాకు తోచిన విధంగా సాహిత్య సేవ చేస్తూ ఉన్నాను అని 2 గంటల పాటు మన భారతీయ సాహిత్యంపై ఎంతో ఉన్నతమైన భావంతో ప్రసంగించారు, ఉపన్యసించారు రూబెన్ పండితులు. వారి ప్రసంగం వింటూ ఉన్నంతసేపు మన రచయిత్రి ఏ లోకంలో ఉన్నారో కూడా మరచిపోయారు. పాశ్చాత్య దేశాలలో అడుగు పెట్టగానే మన భారతీయ సంస్కృతిని, మన భారతీయ నాగరికతను గూర్చి ఇంత ఉన్నతమైనటువంటి ప్రశంసని, ఇంత ఉన్నతమైన పొగడ్తా వినడంతో మన రచయిత్రి ఒళ్ళు పులకరించిపోయింది, ఆమె శరీరం గగురు పొడిచింది. రూబెన్ పండితునికి ఎన్నో జోతలర్పించి, ఎన్నో నమస్సులు, వందనాలు అర్పించి రచయిత్రి బసకు తిరిగి వచ్చారు. తరువాత సంస్కృత వాంగ్మయంలో, సంస్కృత సాహిత్యంలో చారిత్రక పరిశోధన చేస్తూ ఉన్నటువంటి శ్రీమతి రిచెల్ పండితురాల్ని చూశారు మన రచయిత్రి. రిచెల్ పండితురాలు శ్రీ రూబెన్ పండితుని యొక్క శిష్యురాలు. 15 ఏండ్లు సంస్కృత, పాళీ భాషలలో అధ్యయనం చేసింది. ప్రపంచంలో కల్లా తలమానికమనదగిన, ప్రపంచంలోకెల్లా శ్రేష్టం అనదగినటువంటి ఉత్తమ చరిత్ర, సంస్కృతి హిందూ దేశమందు విలసిల్లి ఉన్నదని ఆ విషయమై పరిశోధన మొదలుపెట్టింది. ఆమెకు అంటే రిచెల్ పండితురాలికి రామాయణ భారతాలపై, మన ఇతిహాసాలపై ఎంతో గొప్ప అభిప్రాయం, గొప్ప భావం ఉన్నది. తర్వాత ప్రసిద్ధ రచయిత్రి అయినటువంటి రూత్ కాప్టును బెర్లిన్ యూనివర్సిటీలో ప్రస్తుతం ఓరియంటల్ డిపార్ట్మెంటులో అంటే ఆసియాకు చెందినటువంటి ప్రాచీన భాషల శాఖలో ప్రొఫెసర్ అయిన శ్రీ హూబర్ పండితుని మన రచయిత్రి కలుసుకున్నారు. జర్మనీ భాషపై వారికి ఎంత గౌరవ ప్రపత్తులు ఉన్నాయో, సంస్కృత భాషపై, మన భారత రామాయణాలపై వారికంత గొప్ప గౌరవభావం ఉండడం చూసినప్పుడు రచయిత్రికి ఎంతో సంతోషం కలగడమే కాదు, ఎంతో ఆశ్చర్యం కూడా కలిగింది. ప్రతి వ్యక్తికి కూడా ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ కూడా తన మాతృభాష అంటే ప్రేమ, గౌరవం అనేవి ఉంటాయి. అలాగే హూబర్ పండితునికి తన భాష మీద ఎంత గౌరవం ఉందో అంతే గౌరవం మన భారతీయ భాష అయినటువంటి సంస్కృత భాష మీద కూడా ఉండడం ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగించింది మన రచయిత్రికి. అంతేకాకుండా తన ధార్మిక సంస్కృతిచే విశ్వానికే పూజ్యభావంతో ఆదరణీయమైన స్థానాన్ని సంపాదించిన మన సంస్కృత భాష ఎడల ఆమెకి ఎంతో భక్తిభావం కలిగింది. అంతేకాకుండా ధర్మాన్ని ఆచరించేటటువంటి నాగరికత, సంస్కృతి చేత ప్రపంచానికే గౌరవభావంతో ఆదరణీయమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మన భారతీయ భాష, మన సంస్కృత భాష పట్ల రచయిత్రికి ఎంతో భక్తిభావం కలిగింది అని చెబుతున్నారు. ప్రొఫెసర్ హూబర్ పండితులు భారత రామాయణాది ప్రధాన గ్రంథాలెన్నో అనేక పాశ్చాత్య భాషలలోకి, అనేక పశ్చిమ దేశాల యొక్క భాషలలోకి అనువదింపబడ్డాయి, భాషాంతరీకరణం చేయబడ్డాయి అని ఎంతో గౌరవంతో, ఎంతో ఆదరభావంతో చెప్పారు. అంతేకాక ఎంతోమంది జర్మనులు సంస్కృతం, బెంగాలీ, హిందీ, తమిళ భాషల వంటి భారతీయ భాషలలో పరిశోధనలు కూడా చేస్తూ ఉన్నారు.
సంస్కృతం, బెంగాలీ, హిందీ, తమిళ భాషలలోని ఉత్తమ గ్రంథాలెన్నో జర్మను భాషలోకి అనువదింపబడినాయి. భారతీయ సాహిత్యం అంటే ఆదరం లేని, అంటే గౌరవభావం లేని భారతీయులు ఈ విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. తరువాత మేము హాల్ నగరంలో నివసిస్తూ ఉన్నటువంటి ప్రొఫెసర్ మోడే గారిని చూడడానికి వెళ్ళాము అంటూ రచయిత్రి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ఈ విధంగా చెబుతున్నారు. శ్రీ మోడే పండితుడు ఒక గొప్ప విశ్వ సాహిత్యవేత్త. విశేషించి భారతీయ తత్వశాస్త్రాన్ని అభిమానించేటటువంటి వ్యక్తి. వారి ఇల్లు, అంటే శ్రీ మోడే గారి ఇల్లు ఒక గొప్ప గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో అన్ని భారతీయ గ్రంథాలే. భారతీయ శిల్ప, చిత్ర, నాట్య, సంగీత, సాహిత్యాది వివిధ కళలపై ఎన్నో గ్రంథాలు వారి గ్రంథాలయంలో ఉన్నాయి. వేదాంగములు, మన శాస్త్ర పురాణ ఇతిహాసములు, బౌద్ధ వాంగ్మయం, లెక్కలేనన్ని సంపుటాలు మహాపండితుని మందిర గ్రంథాలయంలో స్థానం కల్పించుకున్నాయి. మోడే గారి గ్రంథాలయంలో మన భారతదేశానికి చెందినటువంటి గొప్ప గొప్ప గ్రంథాలన్నీ కూడా ఉన్నాయట. వేదాలు, వేదాంగాలు, మన శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, బౌద్ధ సాహిత్యం, ఈ విధంగా లెక్కకు మిక్కిలిగా సంపుటాలు మహాపండితుని యొక్క మందిర గ్రంథాలయంలో స్థానాన్ని సంపాదించుకున్నాయి. అంతేకాకుండా రవీంద్రుని వ్రాతప్రతులను, మ్యాక్స్ ముల్లర్ వ్రాతప్రతులను ఎంతో గౌరవంతో మోడే గారు భద్రపరుచుకున్నారు. చేతితో వ్రాసినటువంటి గ్రంథాన్ని వ్రాతప్రతి అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించినటువంటి గొప్ప కవి, విశ్వకవిగా కీర్తించబడినవాడు. ఇతడు రచించినటువంటి గీతాంజలి కావ్యానికి నోబెల్ బహుమతి వచ్చింది. సాహిత్యంలోనే నోబెల్ బహుమతిని అందుకున్నటువంటి మొట్టమొదటి ఆసియావాసి రవీంద్రనాథ్ ఠాగూర్. మ్యాక్స్ ముల్లర్ జర్మనీకి చెందినటువంటి భాషావేత్త, బహుభాషా కోవిదుడు. భారతీయ సంస్కృతిని పశ్చిమ దేశాలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి మ్యాక్స్ ముల్లర్. రవీంద్రనాథ్ ఠాగూరు, మ్యాక్స్ ముల్లర్ చేతితో వ్రాసినటువంటి గ్రంథాలను ఎంతో ఆదరభావంతో శ్రీ మోడే గారు ఆయన గ్రంథాలయంలో భద్రపరుచుకున్నారు. భారతదేశంలో వివిధ భాషా సాహిత్యముల తీరుతెన్నులు, పద్ధతులు ఆయనకు తెలిసినంత మనకు కూడా తెలియదేమో. ఆశ్చర్యం ఏమిటంటే మన తెలుగు సాహిత్యాన్ని గూర్చి శ్రీ మోడే గారు సేకరించినన్ని ఆంగ్ల వ్యాసములు, ఇంగ్లీష్ ఎస్సేస్ మనం సేకరించలేము. కొన్ని పత్రికల పేర్లు కూడా మనకు తెలియవు అంటే అత్యుక్తి, అతిశయోక్తి లేదు. ప్రొఫెసర్ మోడే గారు తన పేరుని మోదా అనిన్ని, తన నగరాన్ని శాల అనిన్ని పిలవమన్నారు. ప్రొఫెసర్ మోదా మహాశయునితోడి పరిచయం మన రచయిత్రి జీవిత సార్థక్యాన్ని చేకూర్చే ఒక మహావరప్రసాదంగా భావించారు. ఆమె పర్యటన యొక్క ప్రయోజన సారం మోదా మహాశయుని దర్శనం అంటే అతిశయోక్తి కాదు అని కూడా ఆమె తన గ్రంథంలో వ్రాసుకున్నారు. తరువాత స్ప్రే నదిలో బెర్లిన్ నగరాన్ని చుట్టి రావడానికి నౌకా విహారం కోసం బయలుదేరారు రచయిత్రి బృందం. ఆ నౌకలో సరిగ్గా రచయిత్రి ఆసనాలకు ఎదురు ఆసనంపై హంగరీలోని బుడాపెస్ట్ యూనివర్సిటీలో ఓరియంటల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నటువంటి డాక్టర్ క్లారా అనేవారు కూర్చొని ఉన్నారు. వారితో ప్రసంగించేటటువంటి భాగ్యం, అంటే క్లారా గారితో మాట్లాడే అదృష్టం రచయిత్రికి కలగడం చాలా భాగ్యం అనుకోవాలి, అదృష్టం అనుకోవాలి. ఆయన మన భారతీయ వేద పురాణ ఇతిహాసాలపై పరిశోధన చేస్తూ ఉన్నటువంటి మహానుభావుడు. ఆయనకు, అంటే డాక్టర్ క్లారాకు భారతీయ సాహిత్యం పైన, భగవద్గీత పైన గల గౌరవ ఆదరాలు వర్ణింపశక్యం కానివి. ఎంతటి గౌరవం, ఎంతటి ఆదరం ఉందో మాటల్లో చెప్పలేనంతగా ఉంది, వర్ణించడానికి కూడా వీలు కానివి.
ఆయన తండ్రి గారికి కూడా భారతీయ తత్వశాస్త్రంపై ఎంతో గౌరవం ఉంది. ఆశ్చర్యమేమంటే క్లారా తండ్రి తన భార్య పేరు రత్న అని మార్చేసుకున్నారు. అంటే క్లారా గారి అమ్మ పేరుని భారతీయ పేరుగా మార్చుకున్నారు, రత్నగా. ఆ తరువాత డాక్టర్ క్లారా తన భార్య పేరుని పద్మ అని మార్చుకున్నారు. అంతలో ఊరుకోక శ్రీ క్లారా తన కుమార్తెకు అమృత అని పేరు పెట్టారు. బెర్లిన్ నుండి రచయిత్రి చెకోస్లోవేకియాకి వెళ్ళారు. అక్కడ ఎన్నో గ్రంథాలయాల్ని, ఎన్నో మ్యూజియంలను, వస్తు ప్రదర్శనశాలను చూశారు. ఎన్నో ఓరియంటల్ డిపార్ట్మెంట్లను కూడా చూశారు. ఎక్కడకు వెళ్ళినా ముఖ్యంగా భారత, భాగవత, రామాయణ, భగవద్గీతల యొక్క అనువాద గ్రంథాలు కొల్లలుగా ఉండడం, అధికంగా ఉండడం చూసి విస్తుపోయాను, ఆశ్చర్యపోయాను అంటున్నారు రచయిత్రి. ఐరోపియా దేశాల విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ, అంటే యూరప్ దేశంలోని యూనివర్సిటీలన్నింటిలోనూ అతి ప్రాచీనమైన ప్రాహా విశ్వవిద్యాలయంలోని ఓరియంటల్ డిపార్ట్మెంట్ చూడ్డానికి వెళ్ళారు. అక్కడ 25 నుంచి 30 మంది విద్యార్థులు హిందీ, సంస్కృత భాషల్లో అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయిన మిస్టర్ కాసా పండితుడు లుకింగ్ టువర్డ్స్ ఇండియా అనే గ్రంథాన్ని రచించాడు. అందులోని మొదటి పేరాలో తత్వశాస్త్రం, సమ్యక్ విజ్ఞానం, ఆధ్యాత్మిక చింతన, భగవద్విశ్వాసము మొదలైనటువంటి మహా విషయములచే, గొప్ప విషయాలచే తక్కిన ప్రపంచ దేశస్థులంతా ఎట్లా ఆకర్షితులైనది, ఎట్లా ప్రభావితులైనది, భారతీయ సంస్కృతి ఎంతగా విశ్వశ్రేయస్కరమైనది, భారతదేశం యొక్క నాగరికత ఎంతగా ప్రపంచానికి మంగళకరమైనది వివరించి చెప్పారు. భగవద్గీతకు సంబంధించి అర్థమును స్పష్టపరిచేటటువంటి 6-7 వ్యాఖ్యానాలు వారి భాషలో వెలువడినట్లు చెప్పారు. భారతీయ యోగాసన వివరాలు తెలిపేటటువంటి గ్రంథాలకు అక్కడ ఎక్కువ విలువ ఉన్నది అని కూడా తెలియజేశారు. తర్వాత రష్యాలోని విల్నూస్ నగర వాస్తవ్యులైన సర్ ఎడ్వర్డ్ దాస్ అనే లిథువేనియా మహాకవిని దర్శించడానికి మేము వెళ్ళాము. అంటే ఇక్కడ రచయిత్రి తర్వాత రష్యా దేశంలోని విల్నూస్ నగరంలో నివాసం ఉంటున్నటువంటి సర్ ఎడ్వర్డ్ దాస్ అనేటటువంటి లిథువేనియా భాషకు చెందినటువంటి గొప్ప కవిని చూడడానికి వెళ్ళారు. ఆయన మన జవహర్లాల్ అవార్డు గ్రహీత. ఎడ్వర్డ్ దాస్ లిథువేనియా భాషలో మాయ్నో రామా మాయ్నో ఇండిష్కి అనే కావ్యాన్ని వ్రాసిన మహాకవి, గొప్ప కవి. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు సంస్కృత కవయిత్రి అని తెలుసుకొని ఆమెకు బెల్ట్ ఆఫ్ పోయిట్స్ అని వ్యవహరింపబడేటటువంటి ఒక బెల్టును బహూకరించి మా దేశానికి వచ్చిన, అంటే రష్యా దేశానికి వచ్చినటువంటి సంస్కృత రచయిత్రిని ఈ మాత్రమైనా సత్కరించలేకపోతే, ఈ మాత్రమైనా గౌరవించుకోలేకపోతే అది మా దేశానికే తలవంపు, మా రష్యా దేశానికే చిన్నతనం అని అన్నారు. అక్కడే విల్నూస్ విశ్వవిద్యాలయంలోని ఇండాలజీ ప్రొఫెసర్ మీరోనస్ దగ్గరకు వెళ్ళారు. ఆయనకు సంస్కృతం, హిందీ వచ్చును. ఆ భాషలను అక్కడ కొందరు స్త్రీలకు ఆయన నేర్పుతూ ఉన్నారు. వారికి, అంటే ఇండాలజీ ప్రొఫెసర్ మీరోనస్ గారికి భారతీయ సాహిత్యం అంటే ప్రగాఢమైన, అధికమైన అభిమానం, గౌరవం. వారంతా మన సాహిత్యాన్ని గురించి, భారతీయ సాహిత్యాన్ని గురించి అడిగి తెలుసుకొని మరీ ఎంతో ఆనందించారు. లక్ష్మీకాంతమ్మ గారు సంస్కృత కవయిత్రి అని తెలుసుకొని ప్రొఫెసర్ మీరోనస్ లేచి వినమ్రంగా, చాలా వినయంగా వంగి నమస్కరించారు. ఐరోపాలో చెక్, స్లావ్ భాషలు సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటాయి. అంతకంటే లిథువేనియా భాష సంస్కృతానికి చాలా సన్నిహితంగా, చాలా దగ్గరగా ఉంటుంది.
ఈశ్వరుని నిజతత్వాన్ని అంటే భగవంతుని యొక్క అసలైన తత్వాన్ని చెప్పేటటువంటి ఉపనిషత్తులు గల సంస్కృత భాషకు మా భాష దగ్గరగా ఉండడం మా అదృష్టం మా భాగ్యం అని వారు అంటూ ఉంటే రచయిత్రి మన దేవభాషకు ఎన్నో జ్యోతలర్పించారు. మన దేవభాష మన సంస్కృత భాషకు ఎన్నో వందనాలు నమస్సులు అర్పించారు. తర్వాత రచయిత్రి కెనడాలో ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వారి అబ్బాయి రాజరాజ నరేంద్రుని దగ్గరకు వెళ్ళాలని మాస్కో నుండి మాంట్రియల్కు వెళ్ళారు. దీనితో భారత ప్రభుత్వం వారి సాంస్కృతిక పర్యటన కార్యక్రమం ముగిసి రచయిత్రి యొక్క సొంత పర్యటన ప్రారంభమైనది అనవచ్చును. రచయిత్రి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి విదేశీ పర్యటనలోని విశేషాలను ఆమె అనుభూతులను అనుభవాలను గురించి తెలుసుకున్నారు కదా. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి భారతదేశ పౌరులుగా భారతీయ సంస్కృతిని భారతీయ సంప్రదాయాలని గౌరవభావంతో చూడాలి. మీరు బాగా చదువుకొని మీకు ఇష్టమైనటువంటి రంగంలో అభివృద్ధిని సాధించి ఉన్నత స్థితికి చేరాలి. భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలి. మేము భారతీయులం అని గర్వంగా చెప్పుకోగలిగే స్థాయిలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.